మరలా జగనన్న ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు 50 వార్డు అధ్యక్షుడు బద్రి గారు. ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వస్తుందని మీరు ఎలా చెప్తున్నారు? జగన్ గారి ప్రభుత్వం వస్తుందని ఎలా చెప్తున్నానంటే, జగన్ గారు ఇచ్చే పథకాలు ఇప్పటికొచ్చి ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. గత ప్రభుత్వాలు తీసుకుంటే 600 హామీలు ఇచ్చారు, కానీ ఇప్పుడు వచ్చి 6 కూడా అమలు చేయలేదు. జగన్ అని వచ్చిన తర్వాత విద్యాదీవెన, రైతు భరోసా, నాడు నేడు, తర్వాత డ్వాక్రా రుణమాఫీ, తర్వాత వాహన మిత్ర, ఇలా చెప్పుకొని ఉంటే చాలా. తర్వాత ఏంటంటే 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో పెట్టారు. ఇలా చేసి మాకు అదే ధీమా, మేము చేసే పథకాలు సంక్షేమ పథకాలు మాకి గెలిపిస్తే మా నమ్మకం. అయితే ఆయన పెట్టిన పథకాల్లో భాగంగా పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తున్నారు. పూర్తిగా మద్యపాన నిషేధం అవ్వలేదు. దానికి ఏముంది? పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పలేదు, విడతల వారిగా చేస్తామని చెప్పారు. మీరు గతంలో చూసుకుంటే, గతంలో ఎక్కడ చూసేటప్పటికి వైన్ షాపుల్లో వైన్ విచ్చలవిడిగా దొరికేది, బెల్ట్ షాపులు ఉండేది. ఇప్పుడు అలా లేదే. మీరు వైన్ షాపుల ద్వారా ఒకసారి చూడండి, లైన్ కాస్తున్నారు. ఎందుకు లైన్ కాస్తున్నారు? మద్యం దొరకట్లేదు కాబట్టే లైన్ కాస్తారు. హౌస్ఫుల్ ఉన్న సినిమాకి వెళ్తారు తప్ప ఖాళీగా ఉన్న సినిమాకి ఎవరు వెళ్ళరు. ఇది కూడా అంతే. పల్లెటూరులోనే ఎక్కడ చూసేటప్పటికి మద్యం అన్నది ఎక్కడికక్కడ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉండేది. ఇప్పుడు బెల్ట్ షాపులు ఎక్కడ లేదు, మీరు ఎక్కడైనా చెక్ చేయండి, బెల్ట్ షాపులు ఎక్కడ లేదు. మద్యపాన నిషేధం అనేది విడతల వారిగా చేస్తామన్నాం, ఇప్పుడు విడతల వారిగా జరుగుతుంది. ముఖ్యంగా ఖాళీ ప్లేస్, గ్రీన్ బెల్ట్ ఉన్న స్థలాల్లోని పార్కులు ఎక్కువగా కట్టారు. అలాగా పార్కులు ఎందుకు అంత ఎక్కువగా కట్టారు? అంటే బస్ స్టాపులు అభివృద్ధి ప్రకారం కట్టారా, లేకపోతే ల్యాండ్లు ఏమైనా కబ్జా గురవుతాయని కట్టారా? ల్యాండ్లు కబ్జా గురైతే అది చాలా రాంగ్ అండి. జీవీఎంసీ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకప్పుడు చాలా వరస్ట్గా ఉండేవి అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. ఇప్పుడు వెళ్ళి మీరు చూడండి, మన వైజాగ్లో సిటీలో చూడండి, మొత్తం బస్ స్టాప్లు ఎంత సుందరంగా ఉన్నాయి. అంతేకాకుండా వాకర్స్ కలిసి వాకర్స్ క్లబ్, ఇప్పుడు ఎక్కడైనా స్లమ్ ఏరియాస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాకర్స్ నడ్డానికి ఎక్కడికి వెళ్ళారు. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పార్క్ కడితే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ పార్క్లో వాకింగ్ చేస్తున్నారు. ఇది మరి అభివృద్ధే కదా. ఒకప్పుడు పేదవాళ్ళు మామూలుగా డబ్బు ఉన్న వాళ్ళు వాకర్స్ క్లబ్కి వెళ్ళి వాకింగ్ చేశారు. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కరు వాకింగ్ చేయాలి, ఆరోగ్యం ఉండాలి, మంచి దృక్పథంతోనే సీఎం గారు పెట్టారు. ప్రభుత్వం వస్తుందని మీరు ఎంత ధీమా వ్యక్తం చేస్తున్నారు? ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయం సిబ్బంది వాలంటీర్లతో, ఎన్నికల కోడ్లు వాలంటీర్లతో నియోజకవర్గ అభ్యర్థులు రహస్యంగా సమావేశాలు పెడుతున్నారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని చాలా మంది అభియోగాలు చేస్తున్నారు. దాని మీద మీరు ఏమంటారు? అభియోగాలు అంటే ఎంత మంచి పని చేసినా అభియోగాలు చేస్తారు. అభియోగాలన్నా అవి ఉంటుంది అనమాట. వాలంటీర్లు ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎక్కడ మాకు కలలేదు, వాళ్ళ ఫోన్ టచ్లో కూడా లేదు. ఎక్కడో ఒకటారా జరుగుతుంది, దాన్ని పట్టుకుని భూతద్దంలో చూడడం అంటే చాలా తప్పు అనమాట. వాలంటీర్లు కూడా ఇప్పుడు మీరు ఒకటి తీసుకోండి, ఒక వాలంటీర్కి శాలరీ ఎంత ఇచ్చేవారు? 5,000 రూపాయలు. నెలకు వచ్చేసరికి సంవత్సరంకి 60,000 రూపాయలు. ఇలాగ 5 సంవత్సరాలకు ఒక జీవనోపాధి కల్పించాం కదా. వాలంటీర్లు ఎక్కడా చేయలేదు, ఎక్కడ వెళ్ళి పబ్లిసిటీ చేయలేదు. ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ చేస్తారు. ఒకప్పుడు వాలంటీర్ ఉంటే 3వ తారీఖు మేము ఒకటే మా పార్టీ నుంచి ఒకటే చెప్తున్నాం, ఏంటంటున్నాం, 3వ తారీఖు ఫంక్షన్ ఇవ్వడం కోసం ఎక్కడ మాట్లాడలేదు. వాలంటీర్ ద్వారాగా ఫంక్షన్ ఇవ్వడం ఆఫ్ చేయించారు, మేము మాట్లాడుతున్నాం. అది ఎంత దౌర్భాగ్యం. మరి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు మీరు అడ్డుకుంటున్నారు లేదా? ఒకసారి ప్రజలే గమనించాలి. ఈ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు అభ్యర్థిగా నిలబడ్డారు. ఫంక్షన్ ఇవ్వడం ఆఫ్ చేయించారు, మేము మాట్లాడుతున్నాం. అది ఎంత దౌర్భాగ్యం. మరి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు మీరు అడ్డుకుంటున్నారు లేదా? ఒకసారి ప్రజలే గమనించాలి. ఈ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు అభ్యర్థిగా నిలబడ్డారు. ఆయన గెలుస్తారా, గెలరా? 100కి 100 రూపాయలు ఈసారి గెలిచేది మాత్రం కేకే రాజు గారు. వైఎస్ఆర్సీపీ జెండే ఉత్తర నియోజకవర్గం ఎగురుతుంది. ఎందుకంటే ధీమా వ్యక్తం చేస్తాను. గతంలో టీడీపీ పార్టీ నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు గారు ఎక్కడా కనబడలేదు. గంటా శ్రీనివాసరావు మంచి వ్యక్తి కాదు, దొంగ అనేసి ఇప్పుడు పోటీ చేస్తున్న ఇప్పుడు బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారు చాలా వేదికల మీద చెప్పారు. ఇప్పుడు అదే బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారు, టీడీపీ జనసేన, ఈ 3ను ఎలియన్స్ మీద వస్తున్నాయి. అంటే మీరు ఒకప్పుడు దొంగ అన్న పార్టీ ఇప్పుడు మీరు భుజాల స్కంధాల మీద వేసుకుని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలా ఓట్లు అడుగుతారు? అంటే జనాలే అంత నమ్మే స్థితిలో లేరు కదా. మీరు ఏంటి చెప్తే మీరు ఎక్కడ కనబడ్డారు? 5 సంవత్సరాలు ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చి కనబడలేదు. మరి అతనికి ఎప్పుడైనా మీరు ప్రశ్నించారా? ఎప్పుడు మీరు ప్రశ్నించలేదే.
ఈ రోజు ఎలక్షన్ వచ్చిందని చెప్పి బీజేపీ వాళ్ళు ఓట్లు వేయండి, జనసేన వాళ్ళు వేయండి, టీడీపీ వాళ్ళు వేయండి అని మీరు అడుగుతున్నారు. మీకు ఓటు అడిగే నైతిక విలువలు కూడా మీకు లేదు. ఎందుకంటే అలాగంటున్నాను, ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో ఎవరైనా సరే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి వచ్చి ఓటు అడిగితే ఓటు వేసినా సరే మన చెప్పులతో మనం కొట్టుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇంత మాట అంటున్నాను, గతంలో మీరు ఏ పని చేయలేదు, ఇప్పుడు మీరు ఎలాగొచ్చి అడుగుతున్నారు? ఇదే కేకే రాజు గారు తీసుకుంటే కరోనా సమయంలో ఉన్నారు, 5 సంవత్సరం ప్రజలతో ఉన్నారు, ప్రజలతోనే తిరుగుతున్నారు. మరి ఎలాంటి వ్యక్తి కావాలా? లేకపోతే ఈరోజు పార్టీలని దొంగ పార్టీలు అని చెప్పి ఇప్పుడు అన్ని పార్టీలతో కలిసి వస్తున్న వ్యక్తి కావాలా? ఇది ప్రజలు గమనిస్తుంటారు. అయితే ప్రభుత్వం మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తుందని, దానికి కారణం వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలని, అలాగే ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు తప్పకుండా గెలుస్తారని, ఎందుకంటే గత 5 సంవత్సరాలకు కరోనా సమయంలో, మామూలు సమయంలో ప్రజలకు అందుబాటులో సేవలు అందించారని ప్రతి గారు చెప్తారు. మహాత్మా రాజు.